ప్రస్తుతం భారత క్రికెట్లో పెద్ద చర్చే నడుస్తుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, అశ్విన్ లాంటి దిగ్గజాలు టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత శుభ్మన్ గిల్ కెప్టెన్సీలో టీమిండియా ఇంగ్లాండ్లో తన మొదటి పరీక్షలోనే ఫెయిల్ అయింది. ఈ ఓటమి తర్వాత చాలామంది గిల్ కెప్టెన్సీపై వేలెత్తి చూపుతున్నారు. కానీ టీమిండియా మాజీ కోచ్, ప్రముఖ కామెంటేటర్ రవిశాస్త్రి మాత్రం గిల్కి సపోర్ట్గా నిలబడ్డాడు. అంతేకాదు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డుకు ఒక స్పెషల్ రిక్వెస్ట్ కూడా చేశాడు. శుభ్మన్ గిల్ను 3 ఏళ్లు టెస్ట్ క్రికెట్ కెప్టెన్గా కొనసాగించాలని రవిశాస్త్రి పట్టుబడుతున్నాడు. కెప్టెన్గా శుభ్మన్ గిల్కు ఇది తొలి మ్యాచ్. రోహిత్ శర్మ టెస్టులకు వీడ్కోలు పలికిన తర్వాత సుదీర్ఘ ఫార్మేట్ కెప్టెన్గా గిల్ను ప్రకటించింది బీసీసీఐ. తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్లో గిల్ సెంచరీ చేశాడు. అయితే రెండో ఇన్నింగ్స్లో తక్కువ పరుగులకు అవుట్ అయ్యాడు. ఓవరాల్గా కెప్టెన్గా గిల్ పర్వాలేదనిపించాడు. తొలి టెస్టులో టీమిండియా మరీ అంత చెత్తగా ఏం ఆడలేదు. ఈ క్రమంలో గిల్ కెప్టెన్సీపై మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గిల్ కెప్టెన్సీపై వెంటనే ఒక నిర్ణయానికి వచ్చేయడం మంచిది కాదన్నాడు. అతడి కెప్టెన్సీ బాగుంది, బాగోలేదు అని చెప్పడానికి ఇంగ్లాండ్ సిరీస్ ఒక్కటే సరిపోదన్నాడు. అతడికి మరింత సమయం ఇవ్వాలని పేర్కొన్నాడు. కనీసం అతన్ని 3 ఏళ్ల పాటు టీమిండియా కెప్టెన్గా ఉంచాలన్నాడు. 3 ఏళ్ల తర్వాత అతడి కెప్టెన్సీపై మాట్లాడితే మంచిదనే అభిప్రాయాన్ని రవిశాస్త్రి వ్యక్తం చేశాడు. అయితే 3 ఏళ్ల కాలం అంటే మరీ ఎక్కువ సమయం అనే చెప్పాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో బీసీసీఐ అన్నేళ్ల పాటు గిల్కు అవకాశం ఇస్తుందా లేదా అనేది డౌట్గానే ఉంది. ఇంగ్లాండ్తో సిరీస్ను డ్రా చేసుకున్నా, భారత్ గెలిచినా గిల్ కెప్టెన్సీని అద్భుతం అనడం ఖాయం. ఒకవేళ సిరీస్ను కోల్పోతే గిల్ కెప్టెన్గా సరిపోడేమో అన్న చర్చ మొదలవుతుంది. ఇక ఆ తర్వాత జరిగే సిరీస్లోనూ ఓడితే గిల్ను కెప్టెన్గా పంపించాలనే వాదన కూడా తెరపైకి వస్తుంది.